ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవి అధికారులు రైతుల భూములకు పై అక్రమంగా సర్వే చేస్తున్నారని, రైతు పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే అండ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు న్యాయం జరిగేటట్లు చేస్తామన్నారు. సెంటు భూమి కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవి అధికారులు రైతుల భూములకు పై అక్రమంగా సర్వే చేస్తున్నారని, రైతులకు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభలు పెట్టింది. అందరూ సంతోషంగా ఉన్న క్రమంలో ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఈ భూములు మాయ అని చెప్పేసి సర్వే చేసి రైతులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఎందుకంటే రైతులు ఆ భూమి తప్ప వేరే వాళ్ళకి ఆధారం లేదు, ఆ భూమినే బతుకుతారు. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు అందరూ ఆలోచించాలి. ఇవాళ అక్కడికి వచ్చి రైతులను ఇబ్బందులు పెడితే మేము ఇక్కడ ఉన్న రైతులకు అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు భూమికి విషయంలో ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారిని కలుపుకొని మేము అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి రైతుల భూమి ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. ఫారెస్టర్లు కూడా దీన్ని అర్థం చేసుకొని దాన్ని ఏదైతే సర్వే చేసారో అది విరమించుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాను కానీ రైతులకు అండగా ఉండి సెంటు భూమి కూడా పోగొట్టకుండా మేము రైతులకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. నేను వ్యవసాయ కూలీ సన్న జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 50 సంవత్సరాల నుంచి నిరుపేదలైనటువంటి రైతులు సాగు చేస్తున్నటువంటి భూములు ఇది మా ఫారెస్ట్ భూమి అని చెప్పేసి ఫారెస్టులు రైతులకు దిక్కులేనట్టు దిశగా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏమో పాస్బుక్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తారని చెప్పేసి